హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్లో ఇంతకుముందు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసినాం. ఈరోజు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నాను. ఎక్కువగా లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక టోటల్గా టెక్స్ట్ బుక్లో మీకు 5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ 4 ఎక్సర్సైజెస్ అంతా లిమిట్స్ సంబంధించి, లాస్ట్లో 8E అనే ఎక్సర్సైజ్ కంటిన్యూటీకి సంబంధించి ఉంటుంది. ఎక్కువగా 4 మార్క్స్ క్వశ్చన్ ఈ కంటిన్యూటీలోనే ఉంటుంది. దీనికోసమని నేను ఒక కంటిన్యూటీలో నుంచే ఒక 8 క్వశ్చన్స్, తర్వాత లిమిట్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఒక 3 క్వశ్చన్స్, టోటల్గా 11 కాదు 13 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ కంటిన్యూటీలోను, లిమిట్స్లో ఒక 3 క్వశ్చన్స్, టోటల్గా 13 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ 13 క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలా. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చను ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. కానీ దీనికన్నా కూడా కొంచెం వీడి ఫస్ట్ క్వశ్చను, తర్వాత సెకండ్ క్వశ్చను, ఇలా నేను మీకు క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ క్వశ్చన్స్లో ఇప్పుడు మీకు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ వీడియోలో స్టార్టింగ్లోనే మీకు లాస్ట్ 3 క్వశ్చన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఫస్ట్గా అనుకున్నాను. ఆర్డర్లో మీరు ఎట్లన్నా రాసుకోండి, కానీ ఈ క్వశ్చన్సే ఎందుకు చెప్తాను అనేది మీకు చెప్తాను. ఈ కంటిన్యూటీ చెక్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఆ చిన్న క్వశ్చన్స్లో అక్కడ 3 కూడా వాడాల్సిన అవసరం లేదు. 1-2 కండిషన్స్తోనే అవి కంటిన్యూటీ అవుతాయా లేదా అని చెప్పేస్తాం. కానీ అట్లా 1-2 కండిషన్లోనే మీకు స్టార్ట్ చేస్తే తర్వాత 3వ కండిషన్ మీకు డౌట్ రావచ్చు. కానీ అదే ఇక్కడైతే చూడండి, చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ గివెన్ బిలో అట్ 1 and 2 అని ఒక ఫంక్షన్ ఇచ్చినారు. ఈ ఫంక్షను 2 పాయింట్ల దగ్గర చెక్ చేయమన్నాడు, 1 and 2. ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకోండి, తర్వాత మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే 12th క్వశ్చన్ చూడండి, ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒక 2 ఇంటర్వెల్స్ ఇచ్చేసి కంటిన్యూస్ ఆన్ ఆర్ దగ్గర, అంటే రియల్ నెంబర్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ పైన ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా అని అడిగినాడు. అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ 11th క్వశ్చన్ విని 12th క్వశ్చన్ విన్నారు అనుకోండి, మీకు ఆ కాన్సెప్ట్ అనేది నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఆ కాన్సెప్ట్ కూడా అర్థమైపోతుంది. ఆ 2 క్వశ్చన్స్ తర్వాత ఈ 13th క్వశ్చన్ కూడా చూడండి, ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక 3 టైప్స్గా ఇచ్చేసి మీకు దెన్ డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఈ 3 క్వశ్చన్స్ బాగా విని అర్థం చేసుకున్నారంటే మీరు ఆ కంటిన్యూటీ అనే కాన్సెప్టు, దాంట్లో ఎట్లా ప్రాబ్లం దాన్ని మనం ప్రూవ్ చేయాలా, ఎట్లా దాన్ని మనము డిస్కషన్ చేయాలా, కంటిన్యూటీ అవుతుందా కాదా అనేది అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఈ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం, వినండి. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 11, కానీ మీరు వింటా ఉండేది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. దీంట్లో చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ గివెన్ బిలో అట్ 1 and 2. ఫంక్షన్ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, బాగా ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫంక్షన్ ఏమని ఇచ్చినాడు, x+1 అంట. ఎప్పుడు ఇది, ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x, ఇది ఏ కేసులో, ఇఫ్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2, అంటే ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 2, అంటే ఎక్స్ వాల్యూ 1కు 2కు మధ్యలో ఉన్నప్పుడు ఫంక్షన్ ఇలా తీసుకోండి అని అర్థం. అదే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎప్పుడు 1 + x². మనం 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఇలాంటివి చూసినాము. అయినా మళ్ళీ ఒకసారి మీరు విని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చినారు, ఇప్పుడు మనము దీని ఆన్సర్ కంటిన్యూటీ ఎలా చెక్ చేస్తామో చూడండి. మీకు ఫస్ట్ టైం కాబట్టి చెప్తాను, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ ఫస్ట్ ఒక పాయింట్ దగ్గరే మాట్లాడదాం. మనం ఇప్పుడు అట్ 1 దగ్గర చెక్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసేసుకుందాం. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, అట్లా సేమ్ రాసేసుకోండి, x+1 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1, 2x ఇఫ్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2, 1 + x² ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఎక్కడ చెక్ చేస్తున్నాము, అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేస్తాము. ఇప్పుడు చెప్తాను వినండి. కంటిన్యూటీని మనం 3 స్టేజెస్లో చెక్ చేస్తాం. ఫస్ట్ 1 గుర్తుపెట్టుకొని మీకు ఐడియా కోసం నెంబర్ 1 ఏ అని పెడతాను. ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏమంటే, వాళ్ళు ఏ పాయింట్ దగ్గర అయితే కంటిన్యూటీ చెక్ చేయమన్నారో ఆ పాయింట్ను, అంటే ఆ వాల్యూని ఎఫ్లో రాసి
అంటే ఆ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలి ఫస్ట్ స్టెప్. అంటే ఫంక్షన్ f(x) ఉంది కదా, అప్పుడు x వాల్యూ 1 అయినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది అంటే f(1) కనుక్కోవాలా అనేది ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఏది ఇస్తే ఇంతకు నెక్స్ట్ తర్వాత చూడండి 2 దగ్గర చెక్ చేయమంటాడు, అప్పుడు f(2) ఎంత అవుతుందో చెక్ చేసుకుంటాం. ఏ పాయింట్ దగ్గర చెక్ చేయమంటే ఆ పాయింట్ ఎత్తుకుని దాంట్లో వేస్తాం. ఓకే, f(1) యొక్క వాల్యూ ఎంత అనేది దీంట్లో నుంచి మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి ఇది ఉంది, x < 1 అన్నాడు. అంటే మీ x 1 కన్నా లెస్గా ఉన్నా అంటే తక్కువగా ఉన్నా లేదా ఈక్వల్గా ఉన్నా ఫంక్షన్ ఇది తీసుకోండి అని అర్థం. అప్పుడు f(1) ఏం రాస్తాం మనము, x+1లో x ప్లస్లో 1 రాస్తాం, 1+1 ఏమైంది 2 అయింది. ఇది ఫస్ట్ స్టెప్. ఫంక్షన్ వాల్యూ కనుక్కోవాలా, ఏ పాయింట్ దగ్గర చెక్ చేయాలో అక్కడ ఫంక్షన్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు 1-2 సార్లు చెప్తాను, నెక్స్ట్ చెప్పను, నేను ఫాస్ట్గా పోతాను, మీకు ఐడియా వచ్చేయాలి. రెండోది ఇదే x=1 దగ్గర లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. లిమిట్ వాల్యూ అనేది ఎలా వస్తుందంటే, ఒక ఫంక్షన్కి లిమిట్ వాల్యూ కనుక్కోవాలంటే లోయర్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు చెక్ చేసుకోవాలి. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడే ఆ ఆన్సరే దాని లిమిట్ వాల్యూ అవుతుంది. ఇది ఇంకొంచెం నీట్గా మీకు రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్ కనుక్కుంటున్నాం ఎవరికి, ఫంక్షన్కి. ఎక్కడ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే x → ఏ పాయింట్ అన్నాము 1 మైనస్, అంటే x వాల్యూ 1కి అప్రోచ్ అవుతుంది, అంటే 1కి రీచ్ అవుతుంది. ఎక్కడి నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి. దీన్నే మనం ఇంతకుముందు 2 మార్క్స్ క్వశ్చన్లో చూసినాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అంటే x వాల్యూ 1కి అప్రోచ్ అవుతూ ఉంది, కానీ 1 కాదు, 1కు అప్రోచ్ అవుతూ ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి అని అంటే ఈ కేసులో x వాల్యూస్ అన్నీ కూడా 1 కన్నా లెస్ దాన్ 1గా ఉంటాయి, 1 కన్నా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాసుకునేటప్పుడు ఏ పాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాస్తామో ఆ పాయింట్ కన్నా x వాల్యూస్ తక్కువగా ఉంటాయి అనే మాట మీ మైండ్లో రావాలి. ఇప్పుడు మీరు ఏం కన్క్లూజన్కి వచ్చినారు, x వాల్యూ ఇప్పుడు 1 కన్నా తక్కువగా ఉంది అని కన్క్లూజన్కి వచ్చినారు. x వాల్యూ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్ ఎవరు చూడండి, x < 1 అనేది ఇక్కడే ఉంది, అప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోవాలి. అప్పుడు లిమిట్ x → 1 మైనస్ f(x) ఫంక్షన్ ఏం తీసుకోవాలని అనుకున్నాము, x+1. ఓకే, ఫంక్షన్ డిసైడ్ అయిపోయినాక ఈ ఫంక్షన్లోకి మనం ఈ 1ని సబ్స్టిట్యూట్ చేసి ఆ లిమిట్ వాల్యూ ఏదో కనుక్కుందాం. అంటే x+1 రాస్తాం, -1 రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. మైనస్ అనేది ఎందుకు 1 మైనస్ అని ఏం తెలుపుతుందంటే x వాల్యూ 1 కన్నా తక్కువగా ఉంది అని చెప్పడానికి వాడిన సింబల్ మాత్రమే, అంతేగాని మనం మామూలుగా అనుకున్నట్టు ఇది -1 కాదు, x వాల్యూ 1 కన్నా తక్కువగా ఉంది అని చెప్పడానికి. అప్పుడు ఈ x+లో రాసేటప్పుడు 1 రాస్తాం, 1+1 ఏమైంది 2, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే సెకండ్ స్టెప్లోనే రైట్ హ్యాండ్ లిమిట్ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ఐడియా కోసం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ LHL ఇంప్లాయిస్ అని కూడా రాసి పెట్టుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ RHL. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏమంటే, ఇక్కడ రఫ్ వర్క్ చేస్తాను మీకు, x వాల్యూస్ ఇది 0 అనుకోండి, 1 2 3 ఇక్కడ -1 ఎట్లుందనుకోండి, -2 ఇట్లుంటాయి. అంటే మనం 1 దగ్గర చెక్ చేస్తున్నాం. 1 దగ్గర చెక్ చేసేటప్పుడు x వాల్యూస్ ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏమంటే ఆ x = 1, ఇది x = 1 అన్నాం కదా, ఈ x = 1కి ఈ వాల్యూస్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రీచ్ అవుతా ఉన్నాయి అని అర్థం. ఇట్లా అంటే 1 కన్నా తక్కువగా ఉండే నెంబర్స్ నుంచి 1కి రీచ్ అవుతూ ఉన్నాయి, వీటిని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే రైట్ సైడ్లో నుంచి 1కు రీచ్ అవుతూ ఉన్నాయి అని అర్థం. అంటే రైట్ హ్యాండ్ లిమిట్లు రాసేటప్పుడు ఇక్కడ x వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి అని మన మైండ్లో రావాలంటే 1 కన్నా ఎక్కువగా ఉంటాయి. 1 కన్నా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ దాని సింబల్ తెలపడం కోసం ఏం రాస్తున్నామంటే x → 1+. ఓకేనా, ఇప్పటికే మీకు క్లారిటీ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇక్కడ ఏ నెంబర్ రాసుకుంటామో దానికన్నా x వాల్యూ తక్కువగా ఉంటుంది. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇక్కడ ఏ నెంబర్ రాసుకుంటామో x వాల్యూ దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు x వాల్యూ 1 కన్నా ఎక్కువగా ఉండేట్టుగా ఈ ఫంక్షన్లో ఎక్కడ ఆ ఇంటర్వెల్ ఉందంటే చూడండి, ఇక్కడ x వాల్యూ 1 కన్నా ఎక్కువ, x > 1, అప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోవాలి. లిమిట్ x → 1+ ఫంక్షన్ ఏం తీసుకోవాలనుకున్నాము 2x. ఓకే, ఫంక్షన్ తెలుసుకున్న తర్వాత
ఆ ఫంక్షన్లోకి 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 1 2. రెండో స్టెప్ చూస్తే క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏ పాయింట్ దగ్గర మనం అయితే చెక్ చేస్తున్నామో ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూ చూడాలా. అదే పాయింట్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేసుకుంటే అవి రెండు ఈక్వల్గా వస్తూ ఈ లిమిట్ వాల్యూ, ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్గా రావాలి. ఇది మూడో స్టెప్. అంటే ఏమి, ఫంక్షన్ వాల్యూ ఏమైంది f(1), లిమిట్ వాల్యూ లిమిట్ x టెన్స్ టు 1 + 1 - రాయకూడదు 1 f(x), ఫంక్షన్ వాల్యూ ఇప్పుడు x టెన్స్ టు 1 అయినప్పుడు ఇవి రెండు ఏమైనాయి, సేమ్ అయినాయి. ఇవే మూడు కండిషన్. కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఈ 3 కండిషన్స్ మనం చెక్ చేయాలా. ఇప్పుడు ఎందుకు నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పకుండా ఈ క్వశ్చన్కి వచ్చినాను అని అంటే, ఈ క్వశ్చన్లో అయితే మనకు 3 కండిషన్లు రాయడానికి స్కోప్ ఉంది, అవకాశం ఉంది. అదే కొన్ని క్వశ్చన్లలో కేవలం మనం లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ చెక్ చేసి ఇవి రెండు కన్నా ఈక్వల్ రాకపోతే ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అని రాసేస్తాం. ఏమి, ఈ 3 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయిపోయినా అది కంటిన్యూస్ కాదు అని అర్థం. 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అది కంటిన్యూస్ అయినట్టు. ఇప్పుడు మనకు ఫంక్షన్ వాల్యూ 2 వచ్చింది, లిమిట్ వాల్యూ కూడా 2 వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ అట్ x = 1. చూస్తారా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకొక దీంట్లోని అట్ x = 2 చేస్తాము, అప్పుడు ఇంకొంచెం మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఈ ఒక క్వశ్చన్ మీకు అర్థమైపోతే మీకు నెక్స్ట్ కంటిన్యూటీలో మనం ఇంకొక 10 క్వశ్చన్స్, అంటే ఇది కాకుండా ఇంకో 9 క్వశ్చన్స్ చేస్తాము, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏమన్నాను, ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమన్నాడో ఆ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత, f(2) ఎంత. ఫంక్షన్ ఏమని ఇచ్చినాడు చూడండి, f(2) అయినప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోమంటున్నారు మీరు చూడండి. ఇక్కడ బాగా తెలుసుకోవాలి మీరు. x = 2 అయినప్పుడు > 2 అంటే ఇక్కడ ఉంది 2 = 2. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా, 1 + x². ఇందులో మనము x ప్లేస్లోకి 2 రాస్తున్నాం. 1 + 2², 1 + 4 = 5. ఫంక్షన్ వాల్యూ 2 వచ్చింది ఎప్పుడు, x వాల్యూ 2 అయినప్పుడు. సెకండ్ స్టెప్ ఏం చెప్పినాను, 2 దగ్గర లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ రెండు చెక్ చేస్తాం. రెండు ఈక్వల్గా వస్తూ దీనికి ఈక్వల్ రావాలి, చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం లిమిట్ చెక్ చేస్తున్నాం. ఏం లిమిట్, ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ x → 2 - f(x). ఓకే, లిమిట్ x → 2 - ఫంక్షన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టే 2 - అంటే అర్థం ఏమి, x వాల్యూ 2 కన్నా చిన్నదిగా ఉండాలి. x వాల్యూ 2 కన్నా లెస్గా ఉండే ఇక్కడ ఇంటర్వెల్ ఎవరు ఉండారు చూడండి. సెకండ్లో చూడండి, x అనేది <2గా ఇక్కడ కనపడుతుంది మనకు, అంటే ఫంక్షన్ ఇది తీసుకోవాలని అర్థం. ఇప్పుడు లిమిట్ x → 2 - f ప్లేస్లో 2x తీసుకుంటాం. ఓకే, ఫంక్షన్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం 2ను సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 × 2 ఏమైంది చూడండి, 4. మనకి ఇక్కడ దొరికిపోయింది. ఫంక్షన్ వాల్యూ 5 వచ్చింది, లిమిట్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది. అంటే ఇవి రెండు ఈక్వల్గా రాలేదు. అప్పుడు మనం ఇక్కడ కూడా రాసేయచ్చు, కానీ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాం. లెఫ్ట్ లిమిట్ చూసినాము, ఇప్పుడు రైట్ లిమిట్ చూద్దాం. ఎందుకు మీకు ఐడియా రావాలి కదా మొత్తం ఎలా చేయాలనేది. అప్పుడు లిమిట్ x → 2 + f(x). అంటే దీని అర్థం ఏం చెప్పినాను, x → 2 అంటే x వాల్యూస్ 2 కన్నా ఎక్కువ పెద్దవిగా ఉన్నాయి, 2 కన్నా పెద్దవిగా ఉన్నాయి. ఫంక్షన్లో చూడండి 2 కన్నా పెద్దది ఇదేనా, x ఈజ్ > 2. అప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోవాలి, 1 + x². లిమిట్ x → 2 + 1 + x². అప్పుడు ఈ ఫంక్షన్ డిసైడ్ అయిపోయినాక ఇక్కడ మనం x ప్లేస్లోకి 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 + 2², 1 + 4, 2ని స్క్వేర్ చేస్తే 4 కదా, 1 + 5. రైట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయింది, కానీ మనం అదిగా చెక్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఈక్వల్ వచ్చినాయా లేదా, రాలేదు. సిన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, ఇవి రెండు నాట్ ఈక్వల్గా వచ్చేసినాయి. మనకి ఇంతకుముందు క్వశ్చన్లో చూడండి, ఇటు రాయల్లా మనము ఏమైంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ వచ్చినాయి. ఇక్కడ ఈక్వల్గా వస్తూ
ఈ ఆన్సర్ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్గా వచ్చింది. అది థర్డ్ స్టెప్. ఇక్కడ అట్లా కాదు, ఈ రెండు ఈక్వల్గా రాలేదు. ఈక్వల్గా రావాలా ప్లస్ దీనికి ఈక్వల్ రావాలా. ఈ రెండు ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇక్కడ ఇట్లా రాసేసి ఇంకా సి అనేది అవసరం లేదు. ఎందుకు ఈ రెండు ఈక్వల్గా వచ్చి దానికి వచ్చింటే రాసింటాం. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఇంతే. ఇప్పుడు మీకు కంటిన్యూటీ చెక్ చేయడం అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర చెక్ చేయాలో ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూ తెలుసుకోవాలా. అదే పాయింట్ దగ్గర మనము లిమిట్ వాల్యూ తెలుసుకోవాలి. లిమిట్ అంటే ఒకటిగా రాదు, లెఫ్ట్ లిమిట్ కనుక్కోవాలా, రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కోవాలా. ఆ రెండు ఈక్వల్గా రావాలి. ఆ రెండు ఈక్వల్గా వస్తూ ఆ ఆన్సర్ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్గా రావాలి. అది థర్డ్ స్టెప్. ఈ మూడు సాటిస్ఫై అయితేనే ఆ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయినట్టు. ఇక్కడ కంటిన్యూస్ అయింది, ఇక్కడ కంటిన్యూస్ కాలేదు. అందుకే ఈ క్వశ్చన్ మీకు స్టార్టింగ్లో చెప్పినాను. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి, ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ x² ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అదే ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. కంటిన్యూస్ ఆన్ ఆర్. సరే, ఇంతకు ముందులాగే మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసేసుకుందాం. ఫంక్షన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఏమని ఇచ్చినాడు, రెండు రకాలుగా ఇచ్చినాడు. x² అంట ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అదే ఎక్స్ తీసుకోవాలంట ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇది ఆర్ దగ్గర కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, ఇంతకుముందు అయితే ఎక్స్పెషల్లీ మనకు 1, 2 అనే పాయింట్ల దగ్గర చెక్ చేయండి అని అన్నాడు. కానీ ఇది కంటిన్యూస్ ఆన్ ఆర్. ఆర్ అంటే మీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనేది ఇన్ఫినిటీ నెంబర్స్ అన్నమాట. అంటే అన్ని నెంబర్ల దగ్గర మనము కంటిన్యూటీ అనేది చెక్ చేయగలుగుతామా? చెక్ చేయలేము. అంటే దీంట్లో మనకు చిన్న క్లూ ఉంటుంది. ఏమంటే అన్ని నెంబర్ల దగ్గర మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్లను బట్టే మనము సపోజ్ ఇక్కడ ఏం ఇంటర్వెల్ ఇచ్చినాడు చూడండి, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే నెంబర్ లైన్ పని చూపిస్తాం మీకు. 1 అనుకోండి, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కన్నా ఈక్వల్ లేదా 1 కన్నా తక్కువ, ఇవన్నీ కదా. అదే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ, ఇవే కదా. అంటే 1 కన్నా తక్కువ ఉంటే ఇవి, 1 కన్నా ఎక్కువ ఉంటే ఇవి అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఎక్స్పెషల్లీ దేన్ని ఫోకస్ చేసినాడు? 1ను ఫోకస్ చేసినాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కేవలం ఈ ఒక పాయింట్ దగ్గర చెక్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ అయితే అన్నిటిపైన కంటిన్యూస్ అయినట్టు రాసేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ కాకపోతే ఇంకా ఆర్ పైన కంటిన్యూస్ కాదని రాసేద్దాం. చాలా సింపుల్ అనమాట. కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటేనే మనం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని పాయింట్ల దగ్గర చెక్ చేయాలని లేదు. ఇక్కడ ఇచ్చిన ఈ ఇంటర్వెల్స్లో నుంచే మనం 1 పాయింట్ 2 పాయింట్స్ అనేది తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్లో బట్టి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చినాడు. ఎక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఇట్లా తీసుకోండి, గ్రేటర్ దాన్ 1 అంటే ఇది తీసుకోండి. దాన్ని బట్టి మనం 1 దగ్గర మనం చెక్ చేస్తే చాలు అనేది తెలిసింది. ఓకే, చెక్ చేద్దామా? మీకు 3 స్టెప్స్ చెక్ చేయాలని చెప్పినాను. ఫస్ట్ మనము ఆ ఫంక్షన్ వాల్యూ కనుక్కోవాలి. ఎవరి దగ్గర చెక్ చేస్తున్నాము? ఇప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర. కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 అనేది ఎంతనో లెక్కేద్దాం. ఎఫ్ ఆఫ్ 1 ఎడు చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోమన్నారు? x². కాబట్టి ఇక్కడ x² రాసి నెక్స్ట్ స్టెప్లో ఆ ఎక్స్ ప్లేస్లో 1 రాయండి. 1² 1 అయింది. ఫంక్షన్ వాల్యూ 1 అయింది. ఓకే, రెండో స్టెప్ ఏం చెప్పాను మీకు? లిమిట్ వాల్యూ కనుక్కోవాలా. ఎక్కడ? 1 దగ్గర. 1 దగ్గర లిమిట్ వాల్యూ కనుక్కోవాలంటే అది డైరెక్ట్ రాదు. 2 లిమిట్లు రాస్తాము. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాస్తాము, రైట్ హ్యాండ్ లిమిట్ రాస్తాము. ఆ 2 లిమిట్లు ఈక్వల్గా వస్తూ ఆ ఆన్సరు ఇది ఈక్వల్గా రావాలి. వస్తుందేమో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రాస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x టెన్స్ టు 1 - లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏం చెప్పినా నేను? 1 - అంటే ఎక్స్ వాల్యూస్ 1 కన్నా చిన్నవిగా ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటర్వెల్లో చూడండి, ఎక్స్ వాల్యూ 1 కన్నా చిన్నదిగా తక్కువగా అన్నప్పుడు ఇదే కదా చెప్తా ఉంది. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోమంటాడు? x². లిమిట్ x టెన్స్ టు 1 - ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా ఇప్పుడు మనం x² తీసుకుంటాం. ఫంక్షన్ డిసైడ్ అయిపోయినాక దాంట్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. 1² 1. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమో 1 అని తెలిసింది. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ లిమిట్ కూడా చేసి అది కూడా 1 వస్తే
రెండు లిమిట్లు ఈక్వల్ కాబట్టి అదే లిమిట్ వాల్యూ అవుతుంది. ఆ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. రాలేదంటే కాదు, చెక్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ చేస్తున్నాము. లిమిట్ ఎక్స్టెన్స్ టు రైట్ హ్యాండ్ అంటే మీ 1+ అంటే ఎక్స్ వాల్యూస్ 1 కన్నా ఎక్కువగా పెద్దవిగా ఉంటాయి. అప్పుడు పెద్దవిగా ఉంటాయి ఏడు చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇదే కదా ఎక్స్ వాల్యూ 1 కన్నా పెద్దదంటే అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోమన్నారు, ఎక్స్ తీసుకోమన్నారు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 + ఎక్స్. ఓకే, ఫంక్షన్ తెలిసిన తర్వాత ఈ లిమిట్ని ఇప్పుడు మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ అప్లై చేస్తాను 1. ఎక్స్ ప్లస్లో 1 రాస్తే 1 వచ్చింది. చెక్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1. ఇవి రెండు ఈక్వల్ అవుతూ ఇదే ఆన్సర్ ఫంక్షన్ కూడా సరిపోయింది. అంటే ఇది ఇప్పుడు కంటిన్యూస్ అయినట్టేనా, అయినట్టే. సిన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ RHL, దేర్ ఫోర్ ఇది రాయాల్సిన పని కూడా లేదు, సి రాయాల్సిన పని కూడా లేదు. రాయాలంటే ఫార్మాలిటీ రాయేద్దాం. దేర్ ఫోర్ వద్దులే, ఏమి f(1) ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 f(x). అంటే 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎక్స్ 1కి అప్రోచ్ అయ్యేటప్పుడు ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ రెండు ఈక్వల్ అయినాయి. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ అయ్యింది అంటే వాళ్ళు అడిగింది కంటిన్యూస్ ఆన్ ఆర్. 1 దగ్గర కంటిన్యూస్ అయ్యింది అంటే ఆర్ పైన కంటిన్యూస్ అయినట్టే. అది ఇంకో స్టెప్లో రాద్దాం. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ ఆర్ అని రాసేద్దాం. ఆన్ ఆర్, ఇంతే. చూస్తారా ఎంత సింపుల్గా అయిపోయిందో. కాకపోతే మీరు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ చూడాలా, తర్వాత లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ చూడాలా. ఇవి రెండు ఈక్వల్గా వస్తూ ఆ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్ అయిపోవాలి. ఇది మూడో స్టెప్ అన్నమాట. ఈ క్వశ్చన్కి అన్నీ చెక్ చేస్తాం. కొన్ని క్వశ్చన్లు మనకు ఒకే స్టెప్తో కూడా వస్తాయి, చిన్న చిన్న క్వశ్చన్స్. అవి నెక్స్ట్ చెప్తాం మీకు. ఇవి ఎందుకు ఇవి స్టార్ట్ చేసినా అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొంచెం కాన్సెప్ట్ అన్నీ వచ్చే క్వశ్చన్లు చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్లు చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ డిఫైన్డ్ బై f(x), ఇది చూడండి 3 ఇంటర్వెల్స్ ఇచ్చినాడు ఇక్కడ, బాగా అర్థం చేసుకోండి. x-1/√x - 1 ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1. అదే 5 - 3x తీసుకోవాలా. ఇఫ్ x నుంచి చదువుతా చూడండి, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూ -2 కానీ దానికన్నా పెద్దదిగా ఉండాలా. 1 కంటే తక్కువ లేదా ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోండి అని అర్థం. అదే థర్డ్ ఇంటర్వెల్ చూడండి, ఎక్స్ లెస్ దాన్ -2, ఎక్స్ వాల్యూ -2 కన్నా చిన్నదిగా ఉంటే ఫంక్షన్ ఇది తీసుకోండి అని అర్థం చెప్పి దెన్ డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ యొక్క కంటిన్యూటీని డిస్కషన్ చేయండి అని అన్నాడు. ఓకే, ఎక్కడ ఏమనేది వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చెక్ చేయాలనేది డౌట్ మీకు. చూడండి, ఫస్ట్ ఫంక్షన్ రాసేసుకోండి. f(x) ఈక్వల్ టు x - 1/√x - 1. ఇప్పుడు ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1, అదే 5 - 3x. ఇఫ్ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 6/x - 10 ఇఫ్ x లెస్ దాన్ -2. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1 కన్నా ఎక్కువ అని అన్నాడు. నెంబర్ లైన్ పని చూడండి, ఇది 0, ఇది 1 కన్నా ఎక్కువ. ఇవేనా, ఇట్లా చూపిస్తున్నాను, 1 కన్నా ఎక్కువ. ఓకే, ఇదేమంటాను చూడండి, -2కి 1కి మధ్యలో అనమాట. -2 కన్నా పెద్దది లేదా ఈక్వల్, +1 కన్నా చిన్నది లేదా ఈక్వల్. అంటే -2 ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంటుంది. -2 కన్నా పెద్దది, ఓకే. 1 కన్నా చిన్నది, ఇది ఓకే. వీటి మధ్యలో అంతా తీసుకోండి నాకు. నెక్స్ట్ ఇంటర్వెల్ ఏముంది చూడండి, x లెస్ దాన్ -2, x లెస్ దాన్ -2 కన్నా చిన్నది. అంటే అన్నీ వస్తున్నాయి, కానీ పర్టికులర్గా ఇక్కడ 2 నెంబర్లు కనపడుతున్నాయి మనకు, -2 ఒకటి +1 ఒకటి. ఇప్పుడు మనం ఈ 2 నెంబర్ల దగ్గర అట్ x ఈక్వల్ టు -2 అట్ x ఈక్వల్ టు 1 ఈ రెండింటి దగ్గర మనం చెక్ చేసి రాసేస్తే అదే డిస్కషన్ సరిపోతుంది అనమాట. దెన్ డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్. దీని గురించి డిస్కషన్ చేయండి అన్నాడు. అంతా చేయలేము మనము,
ఈ 2 పాయింట్ల దగ్గర మనకు ఇక్కడ ఇంటర్వెల్స్ కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ 2 పాయింట్స్ దగ్గర మనం కంటిన్యూటీని చెక్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు -2 దగ్గర చెక్ చేద్దాం. ఇంతకుముందు క్వశ్చన్ చేసినట్టే ఫస్ట్ అట్ x = -2 రాసినాం. ఓకే, ఏం చెప్పినాం ఫస్ట్ స్టెప్, ఈ -2 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎవరు, f(-2). -2 అనేది x అనేది -2 అవ్వాలా, ఏడు చూడండి. x > -2 అన్నాడు, అంటే x వాల్యూ -2 కానీ లేదా -2 కంటే ఎక్కువ కూడా కానీ దీంట్లో ఉంది. అంటే ఫంక్షన్ ఏం తీసుకోమని, ఇది 5 - 3x. ఓకే, ఫంక్షన్ డిసైడ్ అయినాక ఆ ఫంక్షన్లో మనం వాల్యూ రాస్తాం. 5 - 3x, x ప్లేస్లో 2 రాస్తాం. ఓకే, 2 కాదు -2. అప్పుడేమవుతుంది చూడండి, 5 - 3 × -2 + 6 11 అయింది. ఫంక్షన్ వాల్యూ 11 అయింది. ఇప్పుడు మనము ఇదే -2 దగ్గర లిమిట్ వాల్యూ తెలుసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టే ఒక లిమిట్ కాదు, 2 లిమిట్లు. 2 లిమిట్లు కలిస్తేనే లిమిట్ వాల్యూ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏం చెప్తుంది, లిమిట్ x → -2 కన్ఫ్యూజ్ అవ్వద్దండి. -2 దగ్గర మనం చెక్ చేస్తూ ఉంటాము. -2 దగ్గర చెక్ చేస్తూ ఉంటాం. -2కు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడ -4 ఇలా ఉంటుంది. దీని అర్థం ఏమి, ఎక్స్ వాల్యూస్ -2కి అప్రోచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి, లెఫ్ట్ సైడ్లో నుంచి. అర్థమవుతుందా, ఎక్స్ వాల్యూస్ -2కి అప్రోచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి, దాని లెఫ్ట్ సైడ్లో నుంచి అని అంటే ఈ కేసులో ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే -2 కన్నా చిన్నదిగా ఉంటుంది. -2 కన్నా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ ఫంక్షన్ చూసి -2 కన్నా చిన్నదిగా ఉన్నప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా, -2 కన్నా చిన్నది. ఇక్కడ చూడండి, x = -2. x = -2 అన్నప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోమన్నారు, 6/x - 10. ఓకే, ఫంక్షన్ తెలిసిపోయిన తర్వాత ఆ ఫంక్షన్లోకి ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 6/x ప్లేస్లోకి ఏం రాస్తాము, -2 పక్కన -10. అప్పుడు 6/2 మైనస్లే కాబట్టి కలిపి -2 రాస్తాం. 6 1s 6 2s, దీని ఆన్సర్ -1/2 వచ్చింది. మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఫంక్షన్ వాల్యూ 11 ఉంది, ఫంక్షన్ వాల్యూ 11 కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1/2. ఇలా వస్తే మనం ఏమనుకో, ఫస్ట్ ఇవి రెండు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు చేస్తాం. రెండు ఈక్వల్గా వస్తూ ఈ ఆన్సర్ ఈ ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్ అవ్వాలా అనుకున్నాం. ఈడ మనకు దొరికిపోయింది ఇవి రెండు ఈక్వల్ కాదు అని. అంటే ఈ ఫంక్షన్ x = -2 దగ్గర కంటిన్యూస్ కాదు. కానీ మనం ఫార్మాలిటీ కంప్లీట్ చేయాలి కాబట్టి రైట్ లిమిట్ కూడా చూసేద్దాం. లిమిట్ x → -2 + f(x). మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎక్స్ వాల్యూ -2కి అప్రోచ్ అవుతా ఉంది, కానీ ఎక్కడి నుంచి, రైట్ సైడ్ నుంచి. ఏదో -2కి అప్రోచ్ అవుతా ఉంది రైట్ సైడ్ నుంచి అనంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్నీ -2 కన్నా పెద్దవిగా ఉంటూ దాని దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఎక్స్ వాల్యూస్ -2 కన్నా పెద్దవి, ఎక్స్ వాల్యూలు -2 కన్నా పెద్దది అన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి. లిమిట్ x → -2 + f(x) బదులుగా 5 - 3x. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 5 - 3 × -2 = 5 + 3 2s are 6 11. కానీ ఇక్కడ చూడండి, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వేరేగా వచ్చేసినాయి. సిన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, ఇంకంతా థర్డ్ పాయింట్ అవసరం లేదు. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్, f is not continuous at x = -2. ఓకే, సగం పార్ట్ హాఫ్ పార్ట్ మనం డిస్కషన్ చేసినాం. ఒక పాయింట్ దగ్గర డిస్కషన్ చేసినాం. ఇప్పుడు ఇది ఇంకో పాయింట్ దగ్గర డిస్కషన్ చేయాలనుకున్నాం కదా, అట్ x = 1. దాన్ని చెక్ చేద్దాం. అట్ x = 1 కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో మీకు లాస్ట్ 3 క్వశ్చన్స్ ఫస్ట్లో చెప్తాను. ఈ క్వశ్చన్స్ అర్థమైపోతే మీకు నెక్స్ట్ ఫస్ట్ నుంచి వచ్చినామంటే ఆ చిన్న చిన్న క్వశ్చన్లు ఈజీగా రాసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ x = 1 దగ్గర మనం చెక్ చేయాలంటే f(1) ఎవరు, f(1) ఇక్కడ చూడండి. x అనేది 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. x < or = 1 అని ఉంది.
ఇది కనిపెట్టేది కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. x=1 అనేది ఇక్కడ కనపడుతుంది కాబట్టి అప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోవాలి. 5 - 3x. ఇందులో మనము 5 - 3 × 1 రాస్తాం. 5 - 3 = 2. ఫంక్షన్ వాల్యూ 2 అని వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏమనుకున్నాము, లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. లెఫ్ట్ లిమిట్ రాద్దాం ఫస్ట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ x → ఎవరి దగ్గర 1 దగ్గర, దాని లెఫ్ట్ లిమిట్ 1 - రాస్తాం. అంటే మీ ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఫంక్షను, ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ ఎడుందా, ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ, అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా, 5 - 3x. 5 - 3x = 5 - 3 × 1 అంటే ఏమైంది, 5 - 3 = 2. ఇప్పటి వరకు మనకి ఏమనిపిస్తుంది, ఫంక్షన్ వాల్యూ 2, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలా, రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేయాలా. రైట్ హ్యాండ్ లిమిట్ దీనికి కొంచెం మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్తగా వినండి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 1 + f(x). ఎక్స్ వాల్యూ 1 అంటే అర్థము, ఎక్స్ వాల్యూ 1కు అప్రోచ్ అవుతుంది రైట్ సైడ్ నుంచి. రైట్ సైడ్లో ఎక్స్ వాల్యూస్ 1 కన్నా ఎక్కువగా ఉంటాయి. 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇటు చూడండి, 1 కన్నా ఎక్కువ ఏడుందా, 1 కన్నా ఎక్కువ, అప్పుడు ఏం తీసుకోవాలి చూడండి, ఫంక్షన్ లిమిట్ x → 1 + f(x). అంటే తీసుకోవాలి x - 1/√x - 1. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా చెప్పేటట్టు చెప్పినాను. లిమిట్ వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన 1 వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ ఏదన్నా వాల్యూ వస్తుందా, 0 వస్తుందా అని చెక్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ 1 రాసినారు అనుకోండి, √1 1 అవుతుంది, 1 - 1 0 అయిపోతుంది, నాట్ డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ దీన్ని సబ్స్టిట్యూషన్ చేయకూడదు. ఇలాంటివి మనం 2 మార్క్స్ క్వశ్చన్లో చూసేసినాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రూట్లలో ఉంది కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, దీన్ని రేషనలైజేషన్ చేసి ఈ రూట్ను పోగొట్టాలి. అందుకు దాన్ని మనం లిమిట్ x → 1 + x - 1/√x - 1 ఇంటూ దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎవరు, √x + 1. కింద మల్టిప్లై చేస్తే పైన చేయాలి. ఓకేనా, ఇదంతా మీకు అడిషనల్ వర్క్. లిమిట్ x → ఇదంతా సేమ్ రాసుకుంటాను, వర్క్ జరుగుతుంటే ఇక్కడే. కింద చూడండి, ఇది ఇప్పుడు a - b అనుకుంటే ఇది పక్కన a + b. a - b × a + b అంటే ఏమవుతుంది, a² - b². a² అంటే a ఎవరు, √x. నేను డైరెక్ట్ రాసేస్తాను, స్టెప్ జంప్ అవుతాను. √x హోల్² రాయాలా, హోల్ స్క్వేర్ రూట్ అన్నప్పుడు క్యాన్సిల్ అయిపోయి x వస్తుంది. -b² అంటే ఎవరు, 1. 1ని స్క్వేర్ చేస్తే 1, అది డైరెక్ట్ రాసేస్తాను. √x - 1 ఇంటూ √x + 1 x - 1 పైన x - 1 ఇంటూ √x + 1. అప్పుడు ఈ x - 1 x - 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు లిమిట్ అప్లై చేసినా నష్టం లేదు. √x + 1లో √x ప్లస్లో 1 రాస్తాము. √1 అంటే 1 కాబట్టి 1 + 1 = ఏమైంది, 2 అయింది. ఈ వర్క్ మీకు ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. అయినా సరే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2, రైట్ హ్యాండ్ లిమిట్ 2, రెండు లిమిట్లు కూడా ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి మన ఫంక్షన్ 2నే ఉంది. అంటే అబ్జర్వ్ చేసినారా, థర్డ్ పాయింట్ కూడా తెలిసిపోయింది మనకు. ఈ రెండు కలిసి ఎంత ఉందో అదే దాని లిమిట్ వాల్యూ అవుతుంది. ఆ లిమిట్ వాల్యూ ఈ ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఇది ఇక్కడ x = 1 దగ్గర ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అయినట్టు. సిన్స్ రాసేద్దాం. LHL = RHL. పాయింట్ సి కూడా రాద్దాం. f ఆఫ్ ఎవరి దగ్గర చెక్ చేస్తే మేము 1 దగ్గర, f(1) లిమిట్ x → 1, అప్పుడు ఫంక్షన్ వాల్యూ రెండు ఏమైనా ఈక్వల్ అయినాయి. దేర్ఫోర్ f ఈజ్ కంటిన్యూయస్ అట్ x = 1. 1 దగ్గర కంటిన్యూస్ అయింది, అదే -2 దగ్గర నాట్ కంటిన్యూస్ అయింది. అదే కదా క్వశ్చన్ వాళ్ళు చెప్పింది, దాన్ని కంటిన్యూటీ గురించి డిస్కషన్ చేయండి అని అన్నారు. 1 - 2 అని వాళ్ళు ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటర్వెల్స్ చూసుకొని మనమే నెంబర్ లైన్ పైన రఫ్ వర్క్ చేసుకొని ఎక్కడ చెక్ చేద్దామని తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న ఆ 2 పాయింట్ల దగ్గర మనం దాని కంటిన్యూటీ గురించి చెక్ చేసి ఈ పాయింట్ దగ్గర కాదని 1 దగ్గర అవుతుందని తెలుసుకున్నాం. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా కంటిన్యూటీలో చెక్ చేస్తాం. ఇప్పుడు
ఇప్పుడు మీకు 3 క్వశ్చన్స్ చెప్పినాను. దాంట్లో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా క్వశ్చన్స్ని చూద్దాం.